వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. అసలు కేసీఆర్కి ఏమైంది? ఎందుకు బయటికి రావటం లేదు? ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమయ్యారు? మహాకవి అంత్యశ్రీ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. కనీసం పార్థివ దేహాన్ని కూడా చూడటానికి రాలేదు. మొన్న హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు వచ్చిన కేసీఆర్ నడవటానికి కూడా బాగా ఇబ్బంది పడినట్లు కనిపించింది. గతంలో గద్దర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్ గద్దర్ అంత్యక్రియలకు కూడా పాల్గొన్నారు. హోరాహోరీగా జరిగిన జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఎక్కడా కేసీఆర్ కనిపించలేదు. కేసీఆర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా, లేదంటే ఓటమిని జీర్ణించుకోలేక లోపలే కుంగిపోతున్నారా అన్నది బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా అర్థం కావటం లేదు. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారికి ఏదీ కలిసి రావటం లేదు. అనారోగ్య సమస్యల వల్ల తరచూ హాస్పిటల్స్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఫామ్ హౌస్లో జారిపడి తొంటి విరగడం జరిగింది. అప్పుడు యశోదాలో చిన్నపాటి ఆపరేషన్ ఒకటి జరిగింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కుటుంబ కలహాలు కారణంతోటే కేసీఆర్ గారు కింద పడి కాలు విరిగింది అన్న వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో మరియు వైరల్ ఫీవర్లతో యశోదా హాస్పిటల్లో 3 రోజుల పాటు అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. అసలు కేసీఆర్ గారికి ఏమైంది? కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చి బహిరంగంగా కేటీఆర్, హరీష్ రావు మరియు కేసీఆర్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కొడుకుకి, కూతురుకి, అల్లుడికి సర్దుబాటు చేయలేక మానసిక శోభని అనుభవిస్తున్నాడా? ఫామ్ హౌస్లో జరిగిన గొడవలు, కేసీఆర్ తొంటికి జరిగిన ఆపరేషన్ కేసీఆర్ని మరింత అనారోగ్యానికి గురవటానికి కారణాలా అంటే అవునని అనిపిస్తుంది. కేసీఆర్ గారు వాస్తవంగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, చిరంజీవి వంటి వారితో పోలిస్తే వయసులో పెద్ద తేడా ఉండదు. కేసీఆర్ గారికి 71 సంవత్సరాలు. తన వయసు వారు మరియు తనకంటే పెద్ద వయసు వారు ఎంతో మంది తన సహచరులు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్గా ఉన్నప్పటికీ కేసీఆర్ గారే ఎందుకు ఇలా అయిపోయారు? 2023 ఎలక్షన్లో హైదరాబాద్ మినహా మిగిలిన తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ ఘోరంగా ఓడిపోవటం అన్న విషయాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో పుండు మీద కారం చల్లినట్లు కుటుంబ కలహాలతో కేసీఆర్ కింద పడి తొంటి విరగడం, హాస్పిటల్ పాలవ్వటం వంటి సంఘటనలతో మానసికంగా, శారీరకంగా ఒక్కసారిగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఇవిలా ఉండగానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీలు మారటం, ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాకపోవడమే కాక కొన్ని స్థానాలలో డిపాజిట్లు కూడా గల్లంతవ్వటం, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, ప్రజల్లోకి వచ్చి నల్గొండ జిల్లాలో కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుంది అని ఒక భారీ సభని ఏర్పాటు చేశారు. దానికి అనుకున్న స్థాయిలో తెలంగాణ ప్రజల స్పందన రాలేదు. తరువాత బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేసిన సభలో కూడా తెలంగాణ ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాకపోగా కుటుంబంలోని ఆధిపత్య పోరు, తగాదాలు రోడ్డున పడ్డాయి. ఇక్కడ నుంచి కేసీఆర్కి అసలు కష్టాలు మొదలయ్యాయి. కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, ఆవిడ బయటికి వచ్చి కేటీఆర్ పై, హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేయటం వంటి విషయాలపైన కేసీఆర్ పూర్తిగా హీలా పడిపోయారు. వయోభారము, వయసు పైపడడం, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, సహజంగా తనకున్నటువంటి కొన్ని చెడ్డ అలవాట్లు, కాళేశ్వరం, అవినీతి కేసులు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, పార్టీపై తన నియంత్రణ కోల్పోవటం, ముఖ్యంగా తన కుటుంబంలో తన మాటకు విలువ లేకపోవటం, తెలంగాణ పితగా పిలుచుకున్న కేసీఆర్ కుటుంబ పితామహుడుగా విఫలం అవ్వడం అన్నది కేసీఆర్ అనారోగ్యానికి, మానసికంగా కుంగిపోవటానికి ప్రధాన కారణాలు. వాస్తవానికి కేసీఆర్ తన రాజకీయ జీవిత కాలంలో ఎప్పుడూ గడ్డు పరిస్థితులు ఎదుర్కోలేదు. తెలంగాణ సెంటిమెంట్ అనేది కేసీఆర్ రాజకీయ జీవితానికి ఒక పూలబాటలా ఉపయోగపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు కేసీఆర్ సెంటిమెంటుని రగుల్చుదాం అన్న సహకరించడం లేదు. పాపం ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఇదే సమయంలో, అంటే 70 సంవత్సరాల వయసులో జగన్ చేతుల్లో ఘోరమైన ఓటమిని చూశారు. విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 55 రోజులు జైల్లో ఉన్నారు. పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అన్న స్థితి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. బంపర్ మెజారిటీతో ముఖ్యమంత్రి అయి దేశ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతున్నాడు. చంద్రబాబు నాయుడు విజయానికి, కేసీఆర్ పరాజయానికి ముఖ్య కారణం సొంత కుటుంబం.
చంద్రబాబుని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు, ముఖ్యంగా గడ్డు కాలంలో ఉప్పు నిప్పులాగా ఉండే తోడల్లుడైన దగ్గుపాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుకి అండగా నిలిచి మానసిక ధైర్యాన్నిచ్చాడు. ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబుకు వెన్ను దన్నుగా నిలిచి కావలసినంత మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నిలబెట్టడానికి వారి వారి పాత్రలను నిర్వహించారు. ముఖ్యంగా బావమరిది బాలకృష్ణ, కొడుకు లోకేష్ చంద్రబాబు గారికి కుడి భుజం ఎడమ భుజం లాగా ఉండగా, తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు గారికి ఒక రక్షణ కవచంలా నిలబడి చంద్రబాబు నాయుడికి ఆత్మధైర్యం కలిగించి తెలుగుదేశం పార్టీని బంపర్ మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారిని చూస్తూ ఉంటే సొంత కుటుంబ సభ్యులే, సొంత అన్నా చెల్లెళ్ళే రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. దీనికి తోడు మేనల్లుడు ఇంకొకడు. కుటుంబంలో పిల్లలను ప్రేమానురాగాలతో మరియు క్రమశిక్షణలతో ఎలా పెంచాలి అన్న ఉదాహరణగా సీనియర్ ఎన్టీఆర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, మరియు కేసీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాలను చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. ఏది ఏమైనా కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంటుంది. అపారమైన ఆర్థిక వనరులు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ వాటిపై పెత్తనం ఎవరిది అన్న విషయాన్ని తేల్చుకోలేక కొట్టుకుంటున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారం శాశ్వతం అని విర్రవీగి పెద్ద చిన్న తేడా లేకుండా అహంకారంతో దేశంలోనే నాకంటే గొప్ప నాయకుడు లేడు అని కేసీఆర్ గారు విర్రవీగారు. అంతవరకు తప్పు లేదు, ఎందుకంటే తమని తాము గొప్పగా ఊహించుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ చంద్రబాబు గారి మీద కేసీఆర్ గారు సమయం సందర్భం లేకుండా నోటికి ఏది వస్తే అది హద్దు పొద్దు లేకుండా మాట్లాడారు. ఒకసారైతే ప్రెస్ మీట్లో విలేకరి అడిగిన ప్రశ్నకి కేసీఆర్ గారు సమాధానం చెబుతూ, చంద్రబాబు గారు చక్రం తిప్పింది లేదు, బొక్క లేదు, ఆయనకు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా, ఆయన మాట్లాడే ఇంగ్లీష్ లొట్టపూస ఇంగ్లీష్, బట్లర్ ఇంగ్లీష్, 4 ముక్కలు హిందీ మాట్లాడడం వచ్చా, ఆయన వెళ్ళి కేంద్రంలో చక్రం తిప్పాడా అని హేళనగా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడా లేదా అనేది దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్లర్ ఇంగ్లీషా? నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ బట్టిగానే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు, అంతేకాని అధికారం వచ్చినంత మాత్రాన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వీరందరూ ప్రజలకు సేవకులే. అంతేకాని అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే ప్రజలు వారు తగ్గ సమాధానం చెబుతారు. దీనికి ఉదాహరణ కేసీఆర్ గారు, వైఎస్ జగన్ గారే. వీరి ఉదంతం దేశ రాజకీయ నాయకులందరికీ ఒక చక్కని గుణపాఠం. వేచి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.